హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ద్వారా డబ్బులను అయితే విడుదల చేస్తుంది. మరి రైతు భరోసా అనేది మనకు గందరగోళంగా ఉందన్నమాట. అంటే రైతు భరోసా అనేది కరెక్ట్గా జమ కావట్లేదు. మరి ఇప్పటివరకు పూర్తిగా వేసేసామని చెప్తుంది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో మనకు రైతు భరోసా అనేది కాలేదని చెప్పి రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రైతు భరోసా ద్వారా ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ప్రాపర్గా ఎవరికి డబ్బులు రావట్లేదు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోలోకి అయితే వెళ్ళి. చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు రైతు భరోసా కోసం. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే 4 ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇచ్చామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతుంటే, మరి 4 ఎకరాల పైనుంచి 5 ఎకరాల లోపు వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం ద్వారా మేము తాజాగా డబ్బులు వేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది. మరి 5 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో వేసేసి తర్వాత 5 ఎకరాల పైనుంచి కూడా రైతు భరోసాను మొదలు పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఇప్పటికే రైతులంతా కూడా ఈ యొక్క సాయం ఎట్లా వేస్తున్నారని చెప్పేది అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఏ విధంగా వేస్తున్నారు ఏంటి అనేది తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని పొందాలని చెప్పి నిర్ణయం అయితే, అంటే రైతు భరోసా సాయం ద్వారా మాకు కూడా లబ్ధి రావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి వారు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయింది. మరి రైతు భరోసా ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఏ విధంగా చేసుకుంటే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపొద్దు, చివరి వరకు చూసేయండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఒక పథకం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే 4 ఎకరాల వరకు కూడా మేము డబ్బులు వేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నా కూడా ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో అంటే క్షేత్రస్థాయిలో మనకు డబ్బులు అనేది ఇంకా జమ కాలేదని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ విధంగా పరిస్థితి అయితే ఉందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి అరకొరగానే నిధులైతే జమ అవుతూ ఉన్నాయి, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ కావట్లేదు. మరి రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, మొత్తానికి డబ్బులు వేస్తారా వేయరా అని చెప్పి. మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ప్రకారం లెక్క ప్రకారం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసాను ఇస్తామని చెప్పింది. మరి 10 ఎకరాల వరకు కూడా ఈ యొక్క సాయం కనుక మనకు అందాలి అంటే తప్పనిసరిగా మనం ఇలా చేసుకుంటేనే మనకి యొక్క రైతు భరోసా సాయం అయితే అందే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ఇక్కడ ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మీరు ఎదురు చూసినట్లుగానే మనకి ఒక పథకం ద్వారా డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే 4 ఎకరాల వరకు కూడా నేను సాయాన్ని అయితే అందించామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతుంది. మరి 4 ఎకరాల వరకు కూడా డబ్బులు వేస్తామని చెప్తున్నా కూడా ఇక్కడ మనకు 4 ఎకరాల పైన 5 ఎకరాల వారికి డబ్బులు వేస్తామని చెప్పి తాజా ప్రకటన అయితే చేసిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయినా కూడా ఇక్కడ మనకు డబ్బులు అయితే పడట్లేదు. మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి ఇంకా పూర్తి స్థాయిలో మనకు ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి ఆసక్తి అయితే చూపించలేదన్నమాట. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల కంటిన్యూగా డబ్బులు పడట్లేదు. డబ్బులు అయితే పడుతున్నాయి కానీ కంటిన్యూగా పడట్లేదు. ఈ కంటిన్యూగా డబ్బులు పడకపోవడంతో రైతులు ఇంతకీ మాకు పైసలు అంటే డబ్బులు వస్తున్నాయి రాలేదని చెప్పి కూడా వారు చూసుకోలేకపోతున్నారు, అకౌంట్లు అనేది తనిఖీ చేసుకోలేకపోతున్నారు. మరి ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి. మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది. తప్పనిసరిగా మీకు అందరికీ కూడా యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి కేంద్ర రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా సాయాన్ని అయితే అందించబోతోంది. మరి దీంతో పాటుగా మన తెలంగాణ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఇటీవల మనకు పంటలు నష్టపోవడం జరిగింది. మరి ఈ పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ పంట నష్టపరిహారం కింద రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందించిందనమాట.
కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. పిఎం కిసాన్ ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి అలాగే పంట నష్టపరిహారం ఎకరానికి 10,000 రూపాయల చొప్పున కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందించింది. కాబట్టి ఎవరు కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి క్లారిటీ అయితే ఇచ్చింది. తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట. మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా తాజా ప్రకటన అయితే చేసింది ప్రభుత్వం. మరి తప్పకుండా మీకు ఈ విధంగా డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క సహాయాన్ని అయితే పొందాలని చెప్పి మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. లో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు డబ్బులను అయితే వేస్తూ కూడా వస్తూ ఉంది. మరి ఇలా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల సంక్షేమం కోసం మనకు పాటుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత ఎక్కువగా ఇక్కడ సంవత్సరానికి గతంలో ఇస్తున్నటువంటి 10,000 రూపాయల స్థానంలో మనకు 12,000 రూపాయలను తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి. కొంతమంది రైతులకు ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు జమ కాలేదని చెబుతూ ఉన్నారు. మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ కింద డబ్బులు అయితే వేస్తూ ఉంది. మరి పిఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఈ 19వ విడత రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయన్నమాట. మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించిందనమాట. మరి త్వరలోనే పిఎం కిసాన్ 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి పిఎం కిసాన్ 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక 2,000 రూపాయలను అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా. మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట. మరి ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా, ఇవి ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వారు తప్పనిసరిగా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే నేరుగా రావడం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వేయబోతుంది. ప్రతి రైతు కూడా కరెక్ట్గా ఉండి దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి. రైతులకు మరెన్నో పథకాలను తీసుకొస్తారు ఇద్దరు సీఎంలు కూడా. మరి మన రాష్ట్రంలో అయితే మన తెలంగాణలో అయితే మనకు రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ రైతన్నలకు. మరి రైతు భరోసా ద్వారా ఎంతోమంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి ఇప్పుడు గతంలో 10,000 ఇస్తుంటే ఇప్పుడు 12,000 రూపాయలు చేశారు. మరి డబ్బులు అందరికీ కూడా జమ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు
మరొకసారి సిస్టమ్ చేశారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఇక్కడ మరొకసారి సిస్టమ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇక మరింత సమాచారం కోసం రైతు భరోసాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం, మరింత సమాచారం కోసం తప్పకుండా ప్రతి రైతున్నా కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని